చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో మరొకసారి అనేక రకాలైనటువంటి అబద్ధాలతోనూ శుష్క వాగ్దానాలతోనూ చేయనటువంటి పనులు చేస్తానని చెప్పి నమ్మించేటటువంటి విధంగా వారు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో. సో వారు ఈరోజే జరిగినటువంటి ఒక సభలో మాట్లాడుతూ చింతలపూడి అనేటటువంటి ఆ ప్రాంతంలో రాబోయేటటువంటి రోజుల్లో మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తూ మొట్టమొదటి అబద్ధం వారు చెప్పింది ఏమిటనంటే, మేము కనుక గెలిస్తే ప్రతీ నెల పెన్షన్ అనేటటువంటిది మేము కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తామని చెప్పారు. సో ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వటం అనేటటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ద్వారా మాత్రమే మనం చూసాం. వారికి ఇంటి దగ్గరికి డబ్బులు వెళ్ళి ఇవ్వడానికి వాళ్ళకు వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ఆ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్లు ఇవ్వటం అనేటటువంటిది ఇస్తారో చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి పెన్షన్ కేవలం 400 రూపాయలు మాత్రమే. ఆ 400 రూపాయలు కూడా ఆఫీసుల చుట్టూ తిరగటం, అర్హులైనటువంటి వ్యక్తులందరూ కూడా అనర్హులుగా మారిన తర్వాత మాత్రమే వాళ్ళు చేరేటటువంటి పరిస్థితి. అంటే ఒక గ్రామంలో ఒక 150 పెన్షన్లు కనుకుంటే 151 వ్యక్తి కనుక ఎవరైతే ఉంటాడో ఆ అర్హుడు ఈ 150 మందిలో ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత మాత్రమే వారికి అర్హత లభిస్తుంది. అటువంటి పాలసీని అడాప్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాతి కాలంలో కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చినాడు. ఆ 1000 రూపాయల పెన్షన్ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆఫీసులో ఉండేటటువంటి కొంతమంది చేతులు తడిపిన తర్వాత మాత్రమే పాపం వీళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేది. సో అనేక మంది వృద్ధాప్య పెన్షన్లు తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా ఆ వయసులో ఆఫీసుల చుట్టూ తిరగలేక వాళ్ళందరి చేతులు తడపలేక అనేక ఇబ్బందులు పడినటువంటివన్నీ కూడా ప్రజలు చూశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే పెన్షన్ని 3000 రూపాయలకి పెంచడమే కాకుండా 1వ తేదీ పొద్దున్న 6 గంటలకల్లా వారి చేతుల్లో వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు ప్రతి 60-70 ఇళ్ళని ఒక క్లస్టర్గా తీసుకుని దాదాపుగా 2,90,000 మంది వాలంటీర్లు గ్రామాల్లో ఉండేటటువంటి అర్హులైన వాళ్ళందరికీ కూడా చేతుల్లో ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పే మొట్టమొదటి పెద్ద అబద్ధం, మేము కనుక అధికారంలోకి వస్తే ఇళ్ళ దగ్గరికే పెన్షన్లు ఇవ్వటం అనేటటువంటిది. పెన్షనర్లందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, ఇది అమలు అయ్యేటటువంటి వాగ్దానం కానే కాదు. రెండో వాగ్దానం రైతులందరికీ కూడా ఏటా 20,000 రూపాయలు ఇస్తాననేటటువంటి మరొక పెద్ద అబద్ధాన్ని చెప్పారు. సో గడిచినటువంటి కాలంలో 2014-2019 సంవత్సరానికి రైతులందరికీ సంబంధించిన మాఫీ చేస్తామని చెప్పారు. ఎవరిని కూడా బ్యాంకులకు కానీ ప్రభుత్వాలకు కానీ డబ్బులు పే చేయొద్దని చెప్పారు. అదే రకంగా డ్వాక్రా మహిళలు ఎవరికి కూడా మీ అన్న వచ్చినాడు, మీ తమ్ముడు వచ్చినాడు, మీ నాయన వచ్చినాడు అనేటటువంటి మాటలు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాంకులకు పే చేయొద్దని చెప్పారు. కానీ ఆనాడు 97,000 కోట్ల రూపాయలుగా ఉండేటటువంటి ఆ రుణాల యొక్క సంఖ్య ఏదైతే ఉందో దానిలో అనేక మందిని అనర్హులను చేసి చివరికి దాన్ని 25,000 కోట్ల రూపాయల కిందని దాన్ని తగ్గించి అవి కూడా చాలా 5 విడతల్లో చేస్తాననేటటువంటి వాగ్దానంతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 25,000 రూపాయలకు మాత్రమే కుదించారు. దాన్ని కుదించి 3 ఇన్స్టాల్మెంట్లు మాత్రమే పే చేసి 2 ఇన్స్టాల్మెంట్లని పే చేయనటువంటి వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు లిఖించబడ్డారు. సో అటువంటి రైతులందరికీ కూడా మళ్ళీ ఇంకొక మోసంతో 20,000 రూపాయలు సంవత్సరం పాటు మేము ఇస్తామనేటటువంటి మరొక పెద్ద అబద్ధానికి తెరదీసినారు. సో మేము అధికారంలోకి రావటం మాత్రమే మీరు చేసేటటువంటి పని, మీకు చేసేటటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేయమని నర్భగర్భంగా చెప్తూనే ఉన్నారు. రెండో అతిపెద్ద అబద్ధం అనేటటువంటిది రైతులకు 20,000 రూపాయలు ఇవ్వటం అనేది. మూడో పెద్ద అబద్ధం అప్పుడు కూడా 2014 నుంచి 2019లో ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, బాబు రావాలి, జాబు రావాలి అనేటటువంటి మాట మాట్లాడినారు. కానీ మొత్తం 5 సంవత్సరాల కాలంలో కేవలం 20,000 ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముద్రపడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారు చెప్తున్నారు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేటటువంటి మరొక పెద్ద అబద్ధాన్ని చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు కల్పన అనేటటువంటిది
భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు మనసులోని మాట చెప్పుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన అనేటటువంటిది సాధ్యం కాదు, ఇవన్నీ ప్రైవేట్ రంగంలో నడిచేటటువంటి భారతదేశంగానే మనం పరిగణించాలి, అంచేత ప్రైవేట్ రంగంలో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము అనేటటువంటి మరొక పెద్ద అబద్ధానికి తెరదీసినారు. అదే రకంగా మరొక మాట మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డకి 2,000 రూపాయలు మేము వారికి ఆడబిడ్డ నిధి కింద వారికి ఇస్తామని చెప్పి పెద్ద అబద్ధం చెప్పారు. ఇవాళ మన ఓటర్ల లిస్టు కనుక చూస్తే 2,10,00,000 మంది ఇవాళ ఆడవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అంటే వారి అంచనా ప్రకారం ప్రతీ నెల 2,000 రూపాయల చొప్పున 2,10,00,000 మంది కనుక ఇచ్చిన రోజున నెలకి అయ్యేటటువంటి ఖర్చు ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించాలి అందరూ కూడా. సో అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేనటువంటి వాగ్దానం మాత్రమే దీన్ని కన్సిడర్ చేయాలి. అంచేత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఇది చాలా శుద్ధ పెద్ద అబద్ధము, దీనిలో ఏమాత్రం వాస్తవం లేదు. 2,10,00,000 మంది ఓటర్సే ఉన్నారు, మిగతా వాళ్ళు చాలామంది ఇంకా పిల్లలు ఓటర్లు కాని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మరొక 30-40 వేలు కనుక 30-40 లక్షలు కనుక తీసుకుంటే 2.5 లక్షల మంది 2,50,00,000 మంది మహిళలకి నెలకి 2,000 రూపాయలు చొప్పున ఇవ్వటం అనేటటువంటిది సాధ్యం కానటువంటి పని, ఇది మరొక పెద్ద అబద్ధం. అదే రకంగా అనేక వాగ్దానాలు, మహిళలకు ఫ్రీ బస్సులో ప్రయాణం చేయటం, 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఒక అభియోగం పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 4,25,00,000 రూపాయలు మాత్రమే వారికి అప్పులున్నాయనేటటువంటి మాట అఫీషియల్గా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. అవి కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పుల సంఖ్య ఎక్కువ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అప్పుల యొక్క సంఖ్య తక్కువ ఉంది. వెరసి మొత్తం యాజ్ ఆన్ టుడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4,28,00,000 కోట్ల రూపాయలు మాత్రమే, 4,28,వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. సో ఈ రకమైనటువంటి వాస్తవాల్ని మరుగున పెట్టి ఒకవేళ వీరు కనుక ఈ 2,50,00,000 మందికి 2,000 రూపాయల చొప్పున ఇచ్చిన, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసిన, అమ్మ వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున ముగ్గురైనా సరే నలుగురైనా సరే కుటుంబంలో అందరికీ ఇచ్చిన, అదే రకంగా ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వాగ్దానాలు కనుక అమలు జరగాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకుండదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, మరొక కొంతమంది మేధావులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు అధికారం కోసం చేసేటటువంటి ప్రాకులాటలో చెప్పేటటువంటి అబద్ధాలు మాత్రమే ఇవన్నీ కూడా అమలు అయ్యేటటువంటి అంశాలు కానే కావు. అమలు కనుక జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి నిన్నటి వరకు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కానీ, అదే రకంగా చంద్రబాబు నాయుడు కానీ, వేరే ప్రతిపక్షాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక శ్రీలంకగా అయిపోయిందని ఏదైతే అబద్ధాలు మాట్లాడుతూ వస్తున్నారో ఇంతవరకు శ్రీలంక కాలేదు. గడిచిన కాలంలో అనేక సంవత్సరాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. శ్రీలంక పరిస్థితిని ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసిన ప్రతిపక్షాలు ఇవాళ నోరన్నీ కూడా కట్టుకుని కూర్చున్నాయి, కానీ ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆ శ్రీలంక పరిస్థితి లేదు. అయినా సరే ఆర్థికంగా ముందుకు వెళుతోంది అనేటటువంటి నీతి ఆయోగ్ చెప్తోంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు కనుక జరిగితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతున్నట్లు ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఇవాళ వీరి శిష్యుడు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు కూడా 6 వాగ్దానాలను అమలు చేసి డిక్లేర్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ 6 వాగ్దానాలు అమలు అనేటటువంటి సాధ్యమవుతుందని మరొక మాట చెప్పారు. సో ఇది కూడా అటువంటి వాగ్దానాల కిందనే గమనించాలి. ఇప్పటి వరకు తను చెప్పినటువంటి వాగ్దానాలను 99% వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పక్కన ఇంటి దగ్గరికి పెన్షన్లు వచ్చి ఇవ్వటం అది కూడా 69 లక్షల మంది పెన్షనర్లకు ఇంటి దగ్గరే చేయటం అనేది భారతదేశంలో ఇంతవరకు ఎవరూ కూడా చేపట్టనటువంటి ప్రక్రియ, ఇక్కడ అమలు చేసి చూపించినటువంటి ప్రక్రియ. సో అటువంటిది 2
రాజకీయ పక్షాల మధ్యలో ఉండేటటువంటి ఎన్నికల వాగ్దానాల్లో ఉండేటటువంటి నిజానిజాలని స్పష్టంగా ప్రజలందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు చేసేటటువంటి వాగ్దానాలన్నీ కూడా అధికారం చేపట్టడం కోసం చేసేటటువంటి వాగ్దానాలుగానే ప్రజలందరూ కూడా గమనించాలి. అదర్వైజ్ రేపొద్దున తీవ్రంగా రాష్ట్రం నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి, వ్యక్తులు కూడా నష్టపోయే ప్రమాదాలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ